Hello guys, hope you all doing good. I'm back with one more video. First of all, welcome to my channel హారిక వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు కదా. ఈరోజు నా మార్నింగ్ రొటీన్లో నేను మా డాడీ కోసం యూస్ చేసే చిన్న రెమెడీ చూపిద్దామని వచ్చేసాను. చాలామంది కిడ్నీ స్టోన్స్తో బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అనేసి ఈ రెమెడీ. ఏం లేదండి, నార్మల్గా టెన్షన్ తీసుకోమాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే టెన్షన్ తీసుకోకుండా దానికి మనం ఫర్దర్గా ఏం చేస్తే అది క్యూర్ అవుతుంది అనే డెసిషన్ తీసుకోండి. నేను మా డాడీ కోసం అయితే కొత్తిమీర వాటర్ ప్రిపేర్ చేస్తాను. కొత్తిమీర వాటర్ తాగటం వల్ల కిడ్నీలో స్టోన్స్ అయితే చాలా వరకు తగ్గిపోతాయి. డాక్టర్స్ అయితే బాగా పెయిన్ ఉంటే సర్జరీకి ప్రిఫర్ చేస్తారు. నార్మల్గా మెడిసిన్తో తగ్గిపోతుంది అనుకున్నప్పుడు మనం ఈ రెమెడీ యూస్ చేసుకుంటే చాలా వరకు క్యూర్ అయిపోతాయి. దాని సైజ్ అంటూ డిక్రీజ్ అయ్యి మనకి యూరిన్ ద్వారా పాస్ అయిపోతాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ రెమెడీ ఏంటంటే కొత్తిమీర వాటర్ తాగటం వల్ల కిడ్నీలో స్టోన్స్ అయితే చాలా వరకు తగ్గిపోతాయి. అది ఎలా ప్రిపేర్ చేస్తానో ఈరోజు నేను మీకు చూపిస్తాను. అండ్ చిన్న చిన్న పిల్లల కోసం నేను ఒక మంచి ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకొచ్చేసాను. ఏం లేదండి, చిన్న చిన్న పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ 1 to 3 years లోపు నాకు తెలిసి అయితే చాలా వరకు ఇడ్లీ బోర్డ్ని అట్లా ప్రిఫర్ చేస్తారు. బట్ దానికంటే ఎక్కువ మనం ప్రోటీన్ పౌడర్ వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. సో ఆ ప్రోటీన్ పౌడర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు అయితే ఎలా కుక్ చేస్తారో చూపిస్తాను. మీకు ఫర్దర్గా ఏమన్నా దాని ప్రిపరేషన్ ఎలా, అసలు ప్రోటీన్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేస్తారో అవి ఏమన్నా వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను ఆ వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి కిడ్నీ స్టోన్స్ వల్ల బాధపడుతున్నారు కదా, వాళ్ళందరి కోసం రెమెడీని చూపిస్తాను. హలో, ఫస్ట్ అయితే మనం కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాం. అండ్ దెన్ కట్ చేసుకున్న కొత్తిమీరని నీట్గా వాటర్తో వాష్ చేసుకుందాం. కొత్తిమీర వాష్ చేశాక స్టవ్ మీద బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. మీకు 1/2 లీటర్ కొత్తిమీర వాటర్ కావాలంటే 1/2 లీటర్ కంటే ఎక్కువ వాటర్ పోసుకోండి. ఎందుకంటే వాటర్ ఎవాపరేట్ అవుతాయి కాబట్టి బాయిల్ అయ్యేటప్పుడు, అందుకని కొంచెం ఎక్కువ పోసుకోండి. అండ్ దెన్ కొత్తిమీర యాడ్ చేయండి. కొత్తిమీర యాడ్ చేశాక నాకు ఇంకా వాటర్ సరిపోలేదు, అందుకని కొన్ని ఎక్స్ట్రా యూస్ చేసుకుంటున్నాను. వాటర్ అన్నీ సరిపోయా లేదో చూసుకున్న తర్వాత మీరు బౌల్ని క్లోజ్ చేసి ఒక 20 to 30 minutes బాగా మరగనివ్వండి. కొత్తిమీర వాటర్ ఒక 50% మరిగిపోయాయి. అండ్ దెన్ ఇక్కడ మనకి కొత్తిమీర వాటర్ అయితే ప్రిపేర్ అయిపోయాయి. మనం దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాం. అండ్ దెన్ ఇప్పుడైతే నేను కొత్తిమీర వాటర్ని మొత్తం ఫిల్టర్ చేసేసుకుంటున్నాను.
వాటర్ అయితే చాలా చాలా వేడిగా ఉన్నాయి. సో నేను దాన్ని కొంచెం చల్లార్చుకొని మా డాడీకి సర్వ్ చేశాను. చూసేయండి మా డాడీ దాన్ని ఎలా తీసుకుంటారో. ఇప్పుడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ప్రోటీన్ పౌడర్ ఎలా కుక్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టేసుకొని అందులో మనం ఎంతైతే ప్రోటీన్ పౌడర్ వేసుకుంటున్నామో అంతకంటే ఎక్కువ వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ అయితే చాలా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు మనం అందులో ప్రోటీన్ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేనైతే 1.5 స్పూన్ ప్రోటీన్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. చూసేయండి. ప్రోటీన్ పౌడర్ యాడ్ చేశాక మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోకపోతే ఇది ఉండలుగా ఫామ్ అయ్యి అంత మంచిగా పిల్లలు తినడానికి అంత మంచిగా ఉండదు. సో మనం మిక్స్ చేస్తూ ఉంటే అది మంచి స్మూతీ లాగా తయారవుతుంది. సో బాగా మిక్స్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసేయండి, మనకు ప్రోటీన్ పౌడర్ అయితే జావా లాగా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఈ జావా అనేది కొంచెం అంత టేస్టీగా ఉండదు. సో నేను దానికి టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేస్తాను. కొంతమంది షుగర్ లేదా హనీ యాడ్ చేసుకుంటారు. నేనైతే సాల్ట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ దెన్ ఇప్పుడు నేను నా బ్రేక్ఫాస్ట్ కోసం దోశ ప్రిపేర్ చేసుకుంటున్నాను.
గాయ్స్, ఇట్స్ మై ఈటింగ్ టైం. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా ఫర్దర్గా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.